వెంటనే ఇంకా వెళ్ళి మా నాన్నని పక్కన ఏడ్చేసాను, ఎక్కడికి వెళ్ళిపోయావు నువ్వు నన్ను వదిలేసి. ఏం లేదండి, రీసెంట్ గా మా ఫాదర్ చనిపోయారు. బట్ ఆ బాండింగ్ అనేది ఎలా ఉంటుందంటే నాకు తెలుసు. కొన్ని విషయాలు చాలా మందితో షేర్ చేసుకోలేము. అలాంటి ప్రతి ఒక్కటి కూడా అందరూ సమాజంలో వాళ్ళతోటి మా అమ్మాయి బయటకు వెళ్తే ఎలా బతుకుతుంది ఏంటని ఆలోచిస్తున్న టైంలో కూడా ఎవరి నమ్మినా నమ్మపోయినా ఫస్ట్ మన ఇంట్లో ఉండే బెస్ట్ ఫ్రెండ్ అనేది ఫాదర్ ఒక్కడే. ఎవరైనా సరే మా అమ్మాయి అంటే ఏంటి అనేది సమాజం కంటే ముందు తన బిడ్డ గురించి తనకే తెలుస్తుంది కదా. వాళ్ళు అలా అనుకుంటారు బయటకు వెళ్ళి జాబ్ చేసి, వీళ్ళు ఇలా అనుకుంటారనే బదులు నా బిడ్డ బయటకు వెళ్తే ఎలా బతకగలుగుతున్న విషయం ఒక్కటి గుర్తించేది ఫస్ట్ ఫాదరే. ఏ విషయాన్ని ఎవరికి షేర్ చేసుకున్నా చేసుకోకపోయినా ఈ రోజులలో ఉన్న ట్రెండ్ ప్రకారం అయితే నాకు తెలిసి 90% నా ఫాదరే నాకు బెస్ట్ ఫ్రెండ్ అండి. ఎందుకంటే చాలా మంది, నేను ఒక మూవీ మేకప్ ఆర్టిస్ట్ ని, బయటకు వెళ్ళి దాంట్లో మేకప్ చేయడానికి వెళ్ళినప్పుడు చాలా మంది అంటారు ఆ సినిమా ఫీల్డ్ ఎలా ఉంటుంది ఏంటి, నువ్వు ఎందుకు వెళ్తున్నావు, అక్కడ వాళ్ళు ఎలా ఉంటారు, మాదొక చాలా చిన్న పల్లెటూరు అండి, ఎందుకు వెళ్తున్నావు హైదరాబాద్ 10 మంది ఉంటారు నువ్వు బ్రతకగలుగుతావా అని అంటే, లేదు నా బిడ్డ ఎక్కడికి పోయినా కూడా తను ఏంటో నాకు తెలుసు, తను బ్రతకగలుగుతుంది అని చెప్పేసి ఇంట్లో నుంచి తన దగ్గర ఉన్న పాప మా డాడీ రోజు కూలి అండి. రోజు మామూలుగా ఏమంటారు సుతార్ పనికి వాటికి పోతే మా డాడీ డబ్బులు వచ్చేది, ఆ డబ్బులు ఇచ్చి మరీ పంపించాడు నన్ను. ఇక్కడ బతకగలుగుతుంది నా బిడ్డ, సమాజంలో ఎలాగైనా లీడ్ చేస్తుంది అని చెప్పి పంపించగలిగాడు. ఈ రోజు స్టిల్ మా డాడీ నాతో లేనందుకు చాలా బాధపడుతున్నాను. ఇక్కడికి వచ్చాను, సక్సెస్ఫుల్ ఒక మేకప్ ఆర్టిస్ట్ గా అయ్యాను, నాది నేను ప్రూవ్ చేసుకోగలిగా గానీ ప్రూవ్ చేసుకునేసరికి మా ఫాదర్ నాతో లేకపోవడం చాలా చాలా అంటే చాలా బాధ అండి. నా ఫాదర్ తోటి నేను బెస్ట్ మెమరీ అంటే నా ఫస్ట్ నేను మేకప్ డబ్బులు తోటి మా డాడీని ఫస్ట్ ఫ్లైట్ ఎక్కించానండి. మా డాడీకి అది నేను బెస్ట్ మెమరీ అనుకుంటాను. ఎందుకంటే ఎప్పుడు పొలంలో ఉండి పొలం పనులు చేసుకుంటూ ఆయన 25 సంవత్సరాలు 30 సంవత్సరాలు నాకు ఊహ తెలిసిన కానీ ఆ పొలంలో తప్ప ఊర్లో తప్ప బయటకు వచ్చిన ఆయన కాదు. హైదరాబాద్ వచ్చి ఇది అలా ఉంటది ఇది అని మా డాడీ హైదరాబాద్ తీసుకొచ్చి ఫ్లైట్ ఎక్కించి మంచిగా ట్యాంక్ బండి ఇవన్నీ చూపించాను. చనిపోయే ముందు కూడా మా డాడీకి ఒక బిడ్డ లెక్క, అంటే కొడుకు బదులు బిడ్డ లెక్కనే ఎక్కువ చూసుకున్నాను, కొడుకు లెక్క. చాలా వరకు ట్రై చేశాను కానీ నేను ఇంకా నాకు లేరు, దాని గురించి నేను మాట్లాడుకునే ఎమోషన్ అయింది అనుకంటే అదొక స్వీట్ మెమరీ అనుకుంటాను. ఈ జనరేషన్ లో చాలా మంది పేరెంట్స్ రెస్పెక్ట్ చేయట్లేదు. రెస్పెక్ట్ అనేది మనం ఫస్ట్ ఆఫ్ ఆల్ వాళ్ళతో మాట్లాడతాం కదండి. ఇప్పుడు మన డెసిషన్ మనమే కరెక్ట్ అనుకోకుండా ఒక సిచ్యువేషన్ లో ఫాదర్ మదర్స్ వాళ్ళ పొజిషన్ లో నిలబడి కూడా వాళ్ళు మనకు మంచిగా చేయాలి. ఇప్పుడు నవమాసాలు మోసి కని పెంచిన తర్వాత మనకేదో అయిపోవాలి, మనం ఖరాబ్ కావాలని అయితే ఎవరో చూడరు కదా. మనకి ఏదైనా సరే మంచిగా చెప్పాలనుకుంటారు. ఒక 20 minutes వాళ్ళు ఏం చెప్తున్నారు అనేది వాళ్ళ సిచ్యువేషన్ లో వాళ్ళ పొజిషన్ లో నిలబడి ఆలోచిస్తే కరెక్ట్ డెసిషన్ తీసుకుంటారని నా అభిప్రాయం. ఫాదర్ గురించి చెప్పాలంటే అది డిస్కస్ చేయలేమండి ఎవరైనా. ప్రతి ఫాదర్ కూడా వాళ్ళు పడిన కష్టం వాళ్ళ పిల్లలు పడకూడదు అని చెప్పేసి పెంచుతారు. మా ఫాదర్ కూడా అంతే. ఏమంటారు, మా కోట్లు లేకపోయినా సరే బాగా చాలా మంచిగా పెంచారు నన్ను మా సిస్టర్ ని. సో మా డాడీ మా ఊరికి ప్రెసిడెంట్. సో అందరినీ మంచిగా చూసుకుంటారు. సో మా ఊర్లో ఎవరిని అడిగినా సరే మంచితనానికి మారుపేర్లానే చెప్తారు. సో జీరో హేటర్స్ అన్నమాట మా నాన్నగారికి. ఇంకా చెప్పలేము, ప్రతిదీ సాక్రిఫైస్ అనే చెప్తానండి. వాళ్ళు మా మీద పెట్టుకున్న ఎక్స్పెక్టేషన్స్ కి మేము ఎప్పుడు రీచ్ అయ్యామన్నమాట. సో మమ్మల్ని ఎప్పుడు ఒక మంచి పొజిషన్ లో చూద్దాం అనుకుంటారు. సో మేము కూడా అట్లనే మంచిగానే రీచ్ అయినాము. బెస్ట్ మెమరీ అంటే ఏం చెప్తారు మీ ఫాదర్? చాలా ఉన్నాయి, ఒకటని చెప్పలేము, చాలా ఉన్నాయి. బాగా బెస్ట్ వన్ అంటే నాకు వెంటనే స్ట్రైక్ అయింది ఒక మూమెంట్. ఎప్పుడంటే నేను ఇంటర్మీడియట్ చదువుతున్నప్పుడు హాస్టల్లో ఉండేదాన్ని. సో అవుటింగ్ ఉండేది కాదు. సో పేరెంట్స్ వస్తేనే పంపిస్తారు అనమాట. అప్పుడు అలా పంపించడానికి వచ్చినప్పుడు అప్పుడు ఏం తెలియదు, జస్ట్ స్కూలింగ్ వరకు ఇంట్లో నుంచే వెళ్ళేదాన్ని. సో వన్స్ హాస్టల్ నుంచి వచ్చినాక తీసుకురావడానికి వచ్చారు. వచ్చినాక విజయవాడలో చదువుకున్నాను అనమాట. సో విజయవాడ బస్ స్టాప్ దగ్గరికి వచ్చినాక సో నేను ఎక్కేసాను బస్సు. తర్వాత మా ఫాదర్ వాటర్ బాటిల్ తీసుకోవడానికి వెళ్ళారు. వెళ్ళిన తర్వాత బస్సు స్టార్ట్ అయిపోయింది. అప్పుడు నా దగ్గర ఫోన్ కూడా లేదు, ఇంటర్మీడియట్ కదా. సో ఫోన్స్ ఎలా లేదు. సో జస్ట్ ఒక 10 seconds అంతే, 10 seconds బస్ మూవ్ అయిపోతుంది. నాకు ఇంకా ఏం అర్థం కావట్లేదు, ఏమైతుంది, నాన్న అక్కడే ఉండిపోయారు, నేనేమో వెళ్ళిపోతున్నాను. నాకేమో లైక్ భయం వేసేస్తుంది ఏంటి అని చెప్పేసి. నెక్స్ట్ నేను ఇంకా వెంటనే నాకు పానిక్ అయిపోయాను, ఏం చేయాలో తెలియలేదు. సో బస్ లో ఉన్న వాళ్ళేమో ఆపమని చెప్పండి, ఆపుతా అన్నారు. సో వెంటనే బస్ ఇంకా దిగేసి వెంటనే ఇంకా వెళ్ళి మా నాన్నని పక్కన ఏడ్చేసాను, ఎక్కడికి వెళ్ళిపోయాను నన్ను వదిలేసి అని చెప్పేసి. సో అదే బెస్ట్ మూమెంట్ అనమాట. సో అనిపిస్తా ఉంటది ఇంకా 10 seconds కనిపించకపోతేనే ఇట్లా ఉంది. ఇంకా ఓకే, అందరికి ఫాదర్స్ అందరికి
వెరీ 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 హ్యాపీ ఫాదర్స్ డే అండి. సో మీ ఫాదర్ కి ఐ లవ్ చెప్పారు. చాలా సార్లు ముద్దులు కూడా పెట్టుకుంటాను. ఇప్పుడు ఫోన్ చేసి చెప్పగలరా? ఆన్ ద స్పాట్ మీ ఫాదర్ కి ఐ లవ్ చెప్పాలి. ఆన్ ది స్పాట్. మా డాడీ మీటింగ్ లో ఉన్నారేమో మేబీ. మళ్ళీ ట్రై చేయండి. లిఫ్ట్ చేస్తారు మేబీ, ఎట్లా రెస్పాండ్ అవుతారని తెలియదు. సో ఆయన ఎక్కువ చదువుకోలేదు, సో నవ్వుతారు మేబీ, మురిసిపోతారు అంతే. కాంటాక్ట్ ఇస్ ఫైనాన్స్ మినిస్టర్. హలో నాన్న, రేపు ఫాదర్స్ డే అని ఇక్కడ ఒక చిన్న చెప్తున్నారు. ఓకే, హ్యాపీ ఫాదర్స్ డే నాన్న. చిన్నప్పటి నుంచి మాకు అన్ని ఇచ్చినందుకు థ్యాంక్ యూ, ఐ లవ్ యూ. బయట ఉన్నావా? ఏం లేదు నాన్న, రేపు పొద్దున ఫాదర్స్ డే దా, అందుకని రేపు కదా, అందుకని ఇప్పుడే చెప్తున్నా. హ్యాపీ ఫాదర్స్ డే నాన్న. సిస్టర్ ఫాదర్స్ డే నాన్న. సరే మళ్ళీ చేస్తాలే నేను. థ్యాంక్ యూ అండి అందరు.